చూసుకోవాలనుకున్నవాడు ఒకడు తన యొక్క గ్రామాన్ని బాగు చేయాలన్న పరిస్థితి ఇశ్రాయేలులో కనబడలేదు. కారణం ఏంటంటే వారు అక్కడే నివసించాలి, వారు అక్కడే ఉండిపోవాలి, వారి కార్యం అక్కడే స్థిరముగా ఉండిపోవాలని ఆశపడ్డారు. కానీ దేవుడు అన్నాడు, నా ప్రజలు ఇక్కడ ఉండుట క్షేమము కాదు. హల్లెలూయా. ప్రజలు ఇక్కడ ఉండుట క్షేమము కాదు. కారణం వారు అక్కడ ఉంటే కానాను దేశాన్ని చూడలేరు. వారు అనేకమైన కార్యాలు వారి పట్ల దేవుడు జరిగించాల్సిన కార్యం వారు చూడలేరు. మనము కూడా ఏమైపోతున్నామంటే, నేను విశ్వాసిగా ఉంటేనే చాలు, లేకపోతే నేను ఒక విజ్ఞాపనకర్తగా ఉంటే చాలు, లేకపోతే నేను పరిచారికనుగా ఉంటే చాలు, లేకపోతే నేను కాపరిగా ఉంటేనే చాలు అనుకోకూడదు. మనం నడిచే పరిస్థితి దేవుడు ఏం చేయాలి, మనకి నేర్పించడానికి ప్రారంభించాడు. మన ప్రారంభ స్థితి కొద్దిగా ఉండొచ్చు. మన ప్రారంభ స్థితి ఏ స్థితిలోనూ పడిపోవడానికి కూడా ప్రారంభించవచ్చు. కానీ దేవుడు అంటాడు, నువ్వు అక్కడ నుంచి ఏం చేయాలి, నడిచే స్థితికి రావాలి. అక్కడ నుంచి నువ్వేం చేయాలంట, నడిచే స్థితికి రావాలి. దేవుని అభిప్రాయం ఏంటంటే, మోషే ద్వారా ప్రారంభించగలిగి కానాను దేశానికి నడిపించాలన్నా, అద్భుతాలు చేసినా, ఏ అద్భుతమైన కార్యం చేసినా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎన్నడూ కూడా వారి మనసులో ఏం కలగలేదు.